హలో ఫ్రెండ్స్, ఈ వీడియో ఎవరి కోసం అంటే ఎవరైతే నీట్ రాసేసిన తర్వాత బీఎస్సీ నర్సింగ్లో అడ్మిషన్ కావాలి అని అనుకుంటున్నారో సో వాళ్ళ కోసం అనమాట. సో ఫ్రెండ్స్, మీకైతే తెలుసు బీఎస్సీ నర్సింగ్ అంటే తెలుసు కదా, మనకైతే హాస్పిటల్లో అండ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ బీఎస్సీ నర్సింగ్ కోర్స్ దెన్ యూ ఆర్ ఏబుల్ టు డూ సర్వీస్ ఇన్ ద హాస్పిటల్ సెక్టర్స్ అనమాట. సో ఈ వీడియోలో స్పెషల్గా వచ్చేసి బీఎస్సీ నర్సింగ్ యొక్క కాలేజెస్ చూద్దామన్నమాట. సో అంటే ఆల్ ఇండియా కోటాలో ఉన్నటువంటి కాలేజెస్ లిస్ట్ అండ్ ఆ తర్వాత వచ్చేసి కట్ ఆఫ్ ఎంత ఉంటుంది 2024 అనేది చూద్దామన్నమాట. సో వితౌట్ వేస్టింగ్ అవర్ టైమ్ లెట్ బిగిన్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనకి ఆల్ ఇండియా సెక్టర్లో చూసుకున్నట్టయితే మనకి నీట్ ద్వారా కొన్ని కాలేజెస్ మాత్రమే ఉంటాయన్నమాట. సో టోటల్గా మనకి కాలేజెస్ వచ్చేసి చూసుకున్నట్టయితే 5 గవర్నమెంట్ కాలేజెస్ అయితే ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియాలో. ఆ తర్వాత 6 వచ్చేసి మనకి ఆర్మీ హాస్పిటల్స్లో ఉన్నటువంటి అంటే మిలిటరీ సర్వీస్ కొరకని 6 కాలేజెస్ అయితే ఉన్నాయన్నమాట. మిలిటరీ నర్సింగ్ కాలేజెస్ అనేవి 6 ఉన్నాయి. సో ఇవి వచ్చేసి 5 ఉన్నాయన్నమాట. సో ఇది కాలేజెస్ లిస్ట్ అనమాట. సో చూపిస్తాను, ఒక్కొక్క 1 by 1 చూపిస్తాను. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఒకటి బోత్ ఫీమేల్స్కి అండ్ మేల్స్కి ఏమేమి కాలేజెస్ ఆఫర్ చేస్తున్నారు అడ్మిషన్స్ అనేవి కూడా మనం ఈ వీడియోలో చూసేద్దాం. సో అండ్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ కూడా చూసేద్దాం ఫ్రెండ్స్. అండ్ మీరైతే ఇప్పుడైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మళ్ళీ రిమైండ్ అయితే చేస్తున్నాను. సో ఇక్కడ చూసేసుకుంటే ఫస్ట్ మనకి నేమ్ ఆఫ్ ద హాస్పిటల్ అండ్ జెండర్, అంటే మనకి ఓన్లీ ఫీమేల్స్ కోసమేనా ఆ కాలేజ్, లేదంటే బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్ కూడా అడ్మిషన్స్ ఇస్తారా అనేది ఇక్కడ తెలుస్తుంది అనమాట. అండ్ రీమార్క్స్ అంటే మొత్తంగా 100% నేషనల్ సీట్స్ అనేది చూసుకుందాం మనం. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి ఫ్లోరెన్స్ నైటింగేల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ న్యూ ఢిల్లీలో ఉంది. సో ఇది ఓన్లీ ఫీమేల్స్ కొరికి. సో దీంట్లో మీకు బాయ్స్కి అయితే అడ్మిషన్స్ అయితే ఉండవన్నమాట. సో ఇది 100% నేషనల్ సీట్ అంటే సో నీట్ ద్వారా ఎవరైతే అడ్మిషన్ పొందాలనుకుంటున్నారో సో వాళ్ళ కోరిక అనమాట ఎస్పెషల్గా. సో మిగతా స్టేట్ కోటా వాళ్ళకి ఇందులో ఛాన్స్ లేదు ఈ కాలేజెస్లో. సో నెక్స్ట్ వచ్చేసి రాజ్కుమారి అమృత్ కౌర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ న్యూ ఢిల్లీ. సో ఇది కూడా ఓన్లీ ఫర్ ఫీమేల్స్ మాత్రమే. సో ఇది కూడా నీట్ ద్వారానే ఇస్తారు. సో నేను మిగతా అంటే ఇది ఎందుకు పెట్టానంటే లాస్ట్ ఇది 100% నేషనల్ సీట్స్ అనేసి. సో నేను ప్రైవేట్ మనకి స్టేట్ వైజ్గా చెప్దాం అనుకున్నా కానీ సో వీడియో లెంత్ ఎక్కువైపోతుంది, మళ్ళీ మీరు చూడరు అనేసి ఉద్దేశంతో నేను అంతటితోనే ఆపేసాను అనమాట. సో అది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, మనకి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సఫ్దర్జంగ్ హాస్పిటల్ న్యూ ఢిల్లీ అనమాట. సో ఇది కూడా ఓన్లీ ఫర్ ఫీమేల్స్. సో నెక్స్ట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ బెనారస్ హిందూ యూనివర్సిటీ వారణాసి ఉత్తరప్రదేశ్లో ఉంది ఇది. సో ఇది బోత్ అంటే ఇక్కడ మనకి బాయ్స్కి కూడా అడ్మిషన్స్ ఇస్తారు, ప్లస్ గర్ల్స్కి కూడా అడ్మిషన్ ఇస్తారు. సో లైక్ కోవిడ్ లాగా ఉంటుందన్నమాట. సో బట్ సెక్షన్స్ అనేవి వేరు, బాయ్స్కి వేరే ఉంటుంది, గర్ల్స్కి వేరే ఉంటుంది క్లాసెస్. బట్ ఒకటే కాలేజ్లో అడ్మిషన్స్ అయితే ఇస్తారు. సో ఇది కూడా నీట్ ద్వారా ఇస్తారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి భూపాల్ నర్సింగ్ కాలేజ్, భూపాల్ మెమోరీస్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ భూపాల్లో ఉంది, ఇది మధ్యప్రదేశ్లో. సో ఇది కూడా ఆఫర్ చేస్తుంది బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి. సో ఇది కూడా నీట్ ద్వారా ఆఫర్ చేస్తుంది అనమాట. సో టోటల్గా మనకి ఇందులో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, మనకి బాయ్స్కి వచ్చేసి అంటే జెంట్స్కి వచ్చేసి 2 కాలేజెస్ మాత్రమే ఉన్నాయి, కానీ గర్ల్స్కి వచ్చేసి ఫీమేల్స్కి వచ్చేసి 3 కాలేజెస్ మాత్రం ఆఫర్ చేస్తున్నాయి అనమాట. సో దీని తర్వాత వచ్చేసి చూసుకున్నట్టయితే మనకు మిలిటరీ నర్సింగ్ కాలేజెస్ ఏమేమి ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్. సో ఇందులో ఎస్పెషల్గా ఏంటి అంటే ఫ్రెండ్స్, ఎవరైతే ఆర్మీ సర్వీస్కి ఎంచుకుంటారో, సో ఆర్మీలో బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ చేద్దాం అనుకుంటారో సో వాళ్ళకి అక్కడే జాబ్స్ వస్తాయన్నమాట. సో వాళ్ళకి వెంటనే ఈ కోర్స్ అయిపోగానే గవర్నమెంట్లో జాబ్ వచ్చేసి సో వాళ్ళు అక్కడే సెటిల్ అయిపోవచ్చు అనమాట. సో ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ విషయం అయితే చాలామందికి తెలియదు, చాలామంది చెప్పరు కూడా. సో అందుకోసమే నేను చెప్తున్నాను. మీకు కనుక మీ ఫ్రెండ్స్ కనుక ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే సో వాళ్ళకి కూడా ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళు చూస్తారు. సో ఇన్ కేస్ దీనికి ఎక్కువ మంది అప్లై చేసుకోరు ఫ్రెండ్స్. లైక్ ఆర్మీలో మనకి నర్సింగ్ సర్వీసెస్ అంటే మాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు అనేసి చాలామంది 99.9% మెంబర్స్ అయితే అప్లై చేసుకోరు. కాకపోతే 0.1% ఉంది కదా, సో వీళ్ళు మాత్రం చేస్తారు. సో వీళ్ళకి అక్కడే ఎడ్యుకేషన్ అయిపోతుంది. ఎడ్యుకేషన్ తర్వాత వాళ్ళకి వచ్చేసి అక్కడే జాబ్స్ వస్తాయి, అక్కడే అన్ని సెటిల్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి చూసుకున్నట్టయితే నేమ్ ఆఫ్ ద కాలేజ్ అండ్ సీట్ అవైలబిలిటీ అంటే ఎన్ని సీట్స్ ఉన్నాయో కూడా ఇక్కడ ఇచ్చాను అనమాట మీకోసం. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి చూసుకున్నట్టయితే INHS అశ్విని కాలేజ్, ఇది ముంబైలో ఉంది. సో మొత్తం మిలిటరీ హాస్పిటల్ అనమాట ఇది. సో ఇక్కడ 40 సీట్స్ అయితే ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ పూణే. సో ఇక్కడ ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే ఇది చాలా బాగుంటుంది కాలేజ్, మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఇక్కడ కనుక మీకు సీట్ వచ్చిందనుకో చాలా బాగుంటుంది. ఇది మొత్తం మెడికల్ కాలేజ్ అనమాట. సో ఇక్కడ మీకు బీఎస్సీ నర్సింగ్ అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ అండ్ MBBS కూడా వాళ్ళు చేస్తారు కదా, మెడిసిన్ మొత్తం ఇక్కడే ఉంటుంది. సో ఇక్కడ 40 సీట్స్ ఇక్కడ కూడా. నెక్స్ట్ వచ్చేసి కమాండో హాస్పిటల్ లక్నోలో ఉంది, ఇది 40 సీట్స్ అయితే అవైలబిలిటీగా ఉంది. కమాండో హాస్పిటల్ బెంగళూరు 40 సీట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. కమాండో హాస్పిటల్
సో కోల్కతాలో ఉంది. దీనికి వచ్చేసి 30 సీట్స్ మాత్రమే తీసుకుంటారనమాట. సో బీఎస్సీ నర్సింగ్కి ఇవన్నీ చెప్తున్నాను సీట్స్. నెక్స్ట్ వచ్చేసి ఆర్మీ హాస్పిటల్ న్యూఢిల్లీలో ఉంది. ఇది కూడా 30 అనమాట. టోటల్గా మనకి ఆర్మీలో బీఎస్సీ నర్సింగ్ చేయాలంటే ఎన్ని సీట్స్ ఉంటాయంటే 220 సీట్స్ మాత్రమే ఉంటాయి. చాలా లిమిటెడ్ సీట్స్ అండ్ లిమిటెడ్ టైం మాత్రమే ఉంటుంది. సో ఎవరైనా చేయాలి అనుకుంటే సో దీంట్లో కూడా పోటీ పడవచ్చు మీకు కనుక ఇంట్రెస్ట్ అనిపిస్తే. సో ఫ్రెండ్స్, ఇదివరకు చూసాం కదా మనకి 5 కాలేజెస్ ఉన్నాయని చెప్పుకున్నాం ఆల్ ఓవర్ ఇండియాలో నీట్ ద్వారా బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్స్ ఇచ్చేవి. సో దానికి సంబంధించినటువంటి సేఫ్ మార్క్స్ అయితే ఇప్పుడు చూద్దాం. లిస్ట్ వచ్చేసి సో ఇక్కడ కట్ ఆఫ్ అనమాట. సో ఇయర్ ఎంత ఉండబోతుంది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. ఇప్పుడు చూసుకున్నట్టయితే జనరల్ వాళ్ళకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ 450 అనమాట. సో 450 ప్లస్ ఆర్ మైనస్ 5 ఉంటుందన్నమాట. సో అంటే ఇన్ కేస్ కట్ ఆఫ్ పెరిగి ఉంటే 460 అవుతుంది, కట్ ఆఫ్ తగ్గి ఉంటే 445 అవుతుందన్నమాట. సో ఇలా ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ 440కి అండ్ నెక్స్ట్ ఓబీసీ 440 అండ్ ఎస్సీ 320, ఎస్టీ 300. సో ఇక్కడ కొంచెం మామూలు ఎడిటింగ్లో కొంచెం టైప్ చేయగా మిస్టేక్ అయింది. సారీ ఫర్ దట్. కొన్ని అక్కడక్కడ మిస్టేక్స్ అయ్యాయి. సో ఇదన్నమాట ఫ్రెండ్స్. మీ కట్ ఆఫ్ ఎంతలో ఉందో ఒకసారి చూసుకోండి. బీఎస్సీ నర్సింగ్ ఇంట్రెస్టెడ్ ఉన్న క్యాండిడేట్కి అయితే ఈ వీడియో అయితే చాలా హెల్ప్ అయింది అని అయితే నేనైతే అనుకుంటున్నాను. సో మీకు కూడా అలా అనిపిస్తే ప్లీజ్ షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ చేసి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. హ్యావ్ ఎ నైస్ టైం.